జాతీయ భావాలు గల ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను సిద్ధాంతపరంగా ఎదుర్కోలేకే కొంతమంది దుండగులు తమపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఆరోపించారు. సైనా మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్లో ఏబీవీపీ నాయకుడు ఆయతపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏబీవీపీ పోరాటం చేస్తుంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది దుండగులు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదిత్యపై జరిగినటువంటి దాడిని ఏబీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక పిరికి పంద చర్యగా ఏబీపీ అభివర్ణిస్తున్నది. మంత్రి సొంత ఇలాకాలో ఆదిత్యపై దాడి జరగడం సిగ్గుమాలిన చర్య ఇది. దీనిపైన ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయం. ఆదిత్య ఏం చేసిండు? విద్యార్థులకు ఫీ రింబర్స్మెంట్ వస్తలేదని చెప్పేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం కొట్లాడిండు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దుశ్చర్యలను ప్రశ్నించినందుకు ఈ యొక్క దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా ఈ ఆదిత్య మీద దాడి జరిగి 3 రోజులు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ దుండగులను పట్టుకోకపోవడం అనేది సిగ్గుమాలిన చర్య. కాబట్టి వెంటనే పోలీసులకు మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క తాటకు చెప్పులకు, ఉడత ఊపులకు, ఇలాంటి పిరికి పంద చర్యలకు ఏబీవీపీ ఎప్పుడు భయపడదు. మేము జాతీయవాదం తయారు చేయడం కోసం పుట్టినటువంటి ఒక సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్. విద్యార్థి సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్. విద్యార్థి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఇంత ముందుకైతే ఏ విధంగా అయితే మీరు పనిచేస్తారో ఇప్పుడు కూడా పనిచేయాలని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర శాఖ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా